హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి సెపరేట్‌గా మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి ఇది మాట్లాడుకోవాల్సిన సమయం. రీసెంట్‌గా మనమందరం చూసాం. తెలంగాణ ప్రభుత్వం తనకున్న కొన్ని ల్యాండ్స్ కేపీహెచ్‌బీ సెవెంత్ ఫేజ్‌లో కొన్ని ల్యాండ్స్ అయితే సేల్ చేసింది కొన్ని ప్లాట్స్. దాదాపుగా టాప్ రేట్ వచ్చేసి గజం 2,98,000కి ఈ గవర్నమెంట్ అయితే సేల్ చేశారు ఆక్షన్‌లో. ఈ విషయం మనందరికీ తెలుసు. అండ్ మనం ఈ కేపీహెచ్‌బీ గురించి మాట్లాడుకుంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేది, ఈ కేపీహెచ్‌బీ 20 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేది, అప్పుడు ఇక్కడ ల్యాండ్స్ ప్రైజెస్ అనేవి ఎలా ఉండేవి. సో ఈ వెంచర్ వేసినప్పుడు ఇక్కడ స్క్వేర్ యార్డ్ 1800, 2000కి అయితే ఇక్కడ పర్చేస్ చేశారంట. అలాంటిది ఇప్పుడు ఒక 15-20 ఇయర్స్ స్పాన్లో స్క్వేర్ యార్డ్ అనేది 2,98,000కి అయితే చేరుకుంది. అండ్ గచ్చిబౌలి, ఈ హైటెక్ సిటీ ఇవన్నీ కూడా ఒకప్పుడు కొండలు గుట్టలు రాళ్ళు ఉండేటివి. ఈ యొక్క డెవలప్మెంట్స్ అనేవి ఐటీ పరంగా మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ అనేవి చాలా డెవలప్ అయ్యాయి. ఈ కేపీహెచ్‌బీ కూడా సిటీ ఎక్స్పాన్షన్స్ అవుతూ కేపీహెచ్‌బీ కూడా చాలా బాగా డెవలప్ అయింది. ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రంగూడ, నియోపోలిస్ అండ్ తెలంగాణలో టాప్ రేటు మనం లాస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చూసాం. నియోపోలిస్లో అయితే 1 ఎకర్ 100 క్రోర్స్‌కి ఈ గవర్నమెంట్ ఆక్షన్లో అయితే సేల్ చేసింది. ఈ విషయం కూడా మనందరికీ తెలుసు. ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నాను అంటే, ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఒక లాంగ్ టర్మ్‌లో చూడండి. ఈ రోజుకి ఈ రోజు నేను ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ 1 ఇయర్‌లో ఇల్లు కట్టుకుంటాను, లైక్ ఇది నాకు యూజ్ అవుద్దా అన్నట్టుగా చూస్తే అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మనం దాన్ని పరిగణలోకి తీసుకోలేము. ఎవరైతే ఒకప్పుడు మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ లాంటి ఈ కేపీహెచ్‌బీ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి మీరు కానివ్వండి, మీ ముందు జనరేషన్ వాళ్ళు కానివ్వండి, ఒక ఐడియా ఉండి ఇంత గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేక వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేక ఆగిపోయారు. వాళ్ళకి ఇది మళ్ళీ రైట్ టైం అండి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది ఎంత ప్రాధాన్యంగా నిలిచిందో మనందరికీ తెలుసు. ఓఆర్ఆర్ లేనిదే ఈరోజు హైదరాబాద్ సిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు సిటీ లిమిట్స్ అనేవి ఆల్మోస్ట్ ఆల్ ఓఆర్ఆర్ ఏదైతే ఏరియా ఉందో ఔటర్ రింగ్ రోడ్ దాటి అవతలకి వెళ్ళిపోయి ఉన్నాయి. ఫ్యూచర్ అంతా కూడా ఈ ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ మధ్యలో అయితే నెక్స్ట్ మంచి ఒక సిటీ అనేది ఫామ్ అవబోతుంది. ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్ ఏదైతే 3 సిటీస్ ఉన్నాయో ఇదే విధంగా మరొక సిటీ అయితే ఫామ్ చేయబోతున్నారు. యాక్చువల్గా ఇక్కడ ల్యాండ్ వచ్చేసి ఫార్మా సిటీ కోసం అయితే దాదాపుగా 19,500 ఎకరాలు అయితే ల్యాండ్ అక్విజిషన్ చేసి పెట్టున్నారు లాస్ట్ గవర్నమెంట్. కానీ అది కొన్ని కారణాల వల్ల సిటీ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఒకే ప్లేస్లో ఉంటే ఆ పర్టికులర్ ఏరియానే బాగా డెవలప్ అవుతుంది, మిగతా సిటీ అనేది ఎక్స్పాండ్ కాదనే ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా సిటీకి అన్ని వైపులా రావాలని చెప్పి కొన్ని ఫార్మా విలేజెస్ టైపు సిటీ చుట్టుపక్కల అవుటర్ రింగ్ రోడ్కి మన అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో అయితే ఈ